శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 87వ అధ్యాయం ముని మోహశమన వృత్తాంతం. ఋషిగణములు ఇట్లు ప్రశ్నించిరి. ఈ విధంగా సూతుడు వివరించిన విషయాలు విన్న మునిగణములు మహామతి సనకాది మునులు భయభీతులై పరమేశ్వరుడు పినాకధారి శివునికి ప్రణామం ఆచరించి ఆయన ప్రసన్నుడైన పిదప, మహేశ్వర, ఇట్లైన ఎడల మీరు భగవతి హైమవతితో వివిధ భోగాలతో పాటు లీలలు నిర్వహిస్తారు. ఇట్లు చెప్పుట చేత ఈ విధంగా ఉపయోగించగలదు అని మునిగణములు సూతుని ప్రశ్నించిరి. మునిగణాలతో సూతుడు ఇట్లు పలికెను. ఈ విధంగా చెప్పిన పిమ్మట పినాకధారియగు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి అంబిక వైపు చూసి తన సమీపాన గల మునిజనులతో ఇట్లు చెప్పెను. నేను నా ఇచ్ఛానుసారం ఏ విధమైన శరీరమైనా ధరించగలను. నాకెట్టి బంధనాలు లేవు, మోక్షము లేదు. అక్కడితో అయిన వాడు అజ్ఞాని. జీవులు పశువులు అనగా బంధనయుక్తులు. సర్వవ్యాపకుడు విభుడే భోక్త అనగా అనుభవించువాడు. మనుష్యుడు అనుమాత్రుడే. అతడు మాయచేత బంధితుడు, భ్రమితుడు, కర్మయందు లిప్తుడు. బ్రాహ్మణులారా, ఆత్మకు జ్ఞానం లేదు, ధ్యానం లేదు, బంధనం లేదు, మోక్షం కూడా ఉండదు. ఎవడు నా నుంచి ఈ అనుభవం స్వీకరించినో అతడు కూడా దీనితో ఏమాత్రం సంబంధం లేనివాడే. ఇది హైమవతి విద్య. దీన్ని తెలిసిన వాడను నేనే. ఇది ప్రజ్ఞ అనగా బుద్ధి. ఇదే స్మృతి. ఇదే శృతి స్మృతి. ఇది నా చేత స్థిరపరిచిన ధృతి. ఇదే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. ఇదే ఆజ్ఞ. నిస్సందేహంగా మేమిద్దరం విద్యలమే. ఇదే ప్రకృతి జీవనం కాదు. విచారించగా ఇది వికృతి కూడా కాదు. ఇది మాయయే కాని వికారం కాదు. ఇది సత్ అసత్ల కంటే అన్యమైనది. వాణ్ణి చూసిన పిమ్మట అపరివర్తనీయమగు భవానీ మాయ తొలగించినది. మాయ యొక్క మలం తొలగిన పిమ్మట మునుల ఆ విశ్వమాత అయిన భవానిని దర్శించి ప్రసన్నులై ముక్తులైరి. అందుచేత వారు పరమగతి పొందిరి. వాస్తవమందు ఉమాశంకర్ల మధ్య ఎట్టి భేదమూ లేదు. వారు ద్విరూపాలతో ఉన్నను ఎట్టి అంతరం లేకపోవుట ఎందు సందేహం లేదు. పరమేష్ఠి యొక్క ఆజ్ఞ చేత విజ్ఞానవంతుల సంపర్కం కలిగినప్పుడు ఒక క్షణంలోనే ముక్తి లభ్యం కాగలదు. అట్లు కాని ఎడల కోటి కోటి అనుష్ఠానములు ఆచరించిన ముక్తి కలగదు. దీని యందు నిర్ధారిత క్రమంలో జీవులకు ఎట్టి విధానము ఉండదు. పరమేష్ఠి యొక్క కరుణ చేత ఒక్క క్షణంలోనే ముక్తి కలగవచ్చు. ఇది ప్రభువు పరమశివుని యొక్క ప్రతిజ్ఞ. ఇందు సందేహం లేదు. పరమేష్ఠి యొక్క దయచేత కడుపులో ఉన్నను, జన్మనెత్తినను, బాల్యావస్థలో ఉన్నను, తరుణుడైన వృద్ధుడైన వ్యక్తి ముక్తుడు కాగలడు. దేవదేవుని కృపచేత అండజులు, ఉద్భిజములు, స్వేదజములు కూడా ముక్తులు కాగలవు. ఈ విషయమందు ఎట్టి సందేహం అక్కర్లేదు. ఆ పరమశివుడే సర్వానికి అధిపతి, బంధనం మోక్షాలకు కారణుడు. భూహు భువః సువః మహః జనః తపః. సత్యలోకాలు అట్లే అసంఖ్యాకాలైన అష్ట ఆవరణలు కలిగిన బ్రహ్మాండం చేత ఆవరించబడిన ఈ సర్వలోకాలను మహాదేవదేవుని శరీరం. సర్వ సప్తద్వీపముల యందు, పర్వతముల యందు, మహాసాగరాలందు, వనములు, గాలియందు, ఇతరములందు వసించు సర్వచరాచర ప్రాణులు ఆ ప్రభువు యొక్క శరీరమందులే అంతర్భాగములే. వాని అన్నింటికీ ఆయనయే గతి. సర్వమును రుద్రుడే. అట్టి మహాపురుషునికి ప్రణామములు. ఈ విశ్వం సర్వజీవులను రుద్రుడి నుంచి ఉత్పన్నములైనవి. అంబికాదేవి ఆయన ఆజ్ఞయే. ముక్తి వారి ద్వారానే లభ్యమగును. ఇట్లు ఆకాశచరులకు సిద్ధులు ప్రసన్నమైన మనసుతో వెల్లడించరి. మహాదేవుడకు శివుడు అంబికతో కూడి స్థిరుడై కృపాపూర్వక దృష్టిలతో వారిని వీక్షించినప్పుడు ఆకాశచరులు అనగా సిద్ధులు ఆ పరమశివుని సాయుధ్య ప్రాప్తిని పొందగలుగుతారు. మునిమోహ శమన వృత్తాంతమని ఈ 87వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.